ఇవాళైతే మా చిన్నమ్మాయి వచ్చేసి గులాబ్ జామ్ చేస్తానైతే బయట నుంచి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చేసిందండి. ఇకైతే పిండి కలుపుతుంది. పిండి కలిపేటప్పుడు 10 సార్లు అడిగింది ఎలా కలపాలి అని చెప్పేసి. నేనైతే వీడియో తీసుకుందాం, ఎప్పుడో ఒకసారి ఇదైతే దొరికేది వంటగదిలో అని చెప్పేసి పిండి అయితే బాగానే కలిపిందండి. కొంచెంసేపు నానబెట్టిన తర్వాత ఉండలు అయితే చేయమని చెప్పాను. కాసేపు దాని మీద తడిగుడ్డ వేసేసి కూర్చొని చూడండి ఎంత ఆరిందిలాగా చేస్తుందో. ఈ బుడ్డది వచ్చింది, ఈ లోపల నేను కూడా చేస్తాను కూర్చుంది. తర్వాత ఆ ఉండలన్నీ చేసిన తర్వాత ఆయిల్ ఎక్కించుకొని ఒక్కొక్క ఉండ అయితే వేసుకొని బాగా ఎర్రగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించమంటే చూడండి ఎంత నల్లగా వేయించిందో. కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి అండి, నిజంగా చెప్పకూడదులే కానీ చాలా బాగా వచ్చినాయి. అలా వేయించుకొని తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసున్నర పంచదార వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసింది. బాగా కరిగించుకొని గులాబ్ జామ్ ఉండలు మొత్తం ఇక పంచదార పాకంలో అయితే వేసేసుకుంది. కానీ ఎప్పుడు చేసినా మాత్రం నేనే చేస్తాను కదా, ఈసారి మా చిన్నమ్మాయి వంట చాలా బాగుంది. నాకైతే చాలా రుచి అనిపించింది. అప్పుడప్పుడు పిల్లలు ఇలా చేస్తే మాత్రం చాలా బాగుండేది కదా, పిల్లలు ఇలా చేస్తే మాత్రం చాలా బాగుండేది కదా. సరే పంచదార పాకం మొత్తం కరిగేదాకా పెట్టుకొని పొయ్యి మీద దాన్ని తిప్పుతూనే ఉంది. బాగా నానిందాకా కొంచెంసేపు చల్లారిందాకా తిప్పుతూనే ఉంది. తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. కానీ చాలా ఉబ్బినాయి, బాగా వచ్చినాయి. ఈ తిప్పుతా మీతో మాట్లాడుతుంది, నేను ఆ వాయిస్ అంతా తీసేసాను చాలా వరకు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి చెప్పింది లేదు కదా, కొత్త గొంతు అలా అనిపించిద్ది అని చెప్పేసి నేనైతే ఆ వాయిస్ మొత్తం తీసేసి ఇంకా నేను వాయిస్ ఎవరిస్తున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూడండి ఉండ ఏరుతుంది. అవి చూడటానికి ఏమో నల్లగా ఉన్నాయి, తినడానికి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక మా పెద్దమ్మాయికి వేసిస్తే చూడండి ఎంత వెళ్ళప్పులు కొడుతుందో. కానీ చాలా బాగున్నాయి కాబట్టి అప్పుడప్పుడు పిల్లలు చేసినా బాగుండిద్ది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.